జపం చేయాలి అంటే ఇక్కడ ఈ తపోభూమి అనేది పుణ్యభూమి. ఎందరో సన్యాసులు, మహనీయులు అందరూ వచ్చి జపం చేసిన ఈ పుణ్యభూమిలో మనం కూడా వచ్చి జప సాధనలు చేసుకోవడానికి ఈ రామకృష్ణ ఆశ్రమం వారు ఎంతో వసతులు కల్పించినారు. స్వామీజీ అన్నారు, కానీ మేమేమి చేసామో లేదో అని ఏ లోటు లేకుండా మీరు చూసుకున్నారు స్వామీజీ. ఇక్కడ చాలా బాగా మాకు అన్ని వసతులు అన్ని రకాల మాకు సమకూర్చినారు. శర్మ గారు మన దేహానికి విందు ఇస్తే ఈ మహనీయులు అందరూ స్వామీజీలు మన ఇంద్రియాలకు జ్ఞానేంద్రియాలకు విందునిచ్చి ఎంత ఆనందాన్ని మనం పొందామంటే ఈ అన్ని 5 రోజులు చాలా చక్కగా మనం ఆనందించాము. తర్వాత ఇక్కడ ఈ రామకృష్ణ ఆశ్రమంలో జపయజ్ఞం నేను ఇంతకుముందు కూడా పార్టిసిపేట్ చేశాను, ఇప్పుడు కూడా చేశాను. ఇక్కడ చేసే ఈ సాధనలో ఎంతో స్వామీజీ ఇప్పుడు చెప్పారు కదా, మనం ఒక్కరిపై చేసుకుంటే ఇలా చేసుకోలేము అని. అందరితో కలిసి చేసుకున్నప్పుడు మనకు శ్రద్ధ, ఇంట్రెస్ట్ అన్నీ వస్తుంది, బాగా చేయగలుగుతాం. మరి ఇక్కడ ఈ ఆశ్రమంలో ఎంత చక్కగా వాతావరణం ఉంది అంటే రామకృష్ణుల వారు చెప్పినట్టు అప్పుడప్పుడు నిర్జన స్థలానికి వెళ్ళి వనముకు వెళ్ళి జపం చేసుకుంటే, సాధన చేసుకుంటే ఎంత ఆనందాన్ని పొందుతాము అని చెప్పి వచ్చిన రోజే స్వామీజీ చెప్పారు. నిజంగా రామకృష్ణ వారు ఎప్పుడు సత్యమే చెప్తారు, కానీ మనము అది చేసినాక ఆ ఆనందాన్ని అనుభవించి మేము కూడా ఆ ఆనందాన్ని అనుభవించాము స్వామీజీ. చాలా చక్కగా ఇక్కడ అన్నీ బాగున్నాయి. ఎప్పుడు కూడా ప్రతిసారి జపయజ్ఞం జరిగినప్పుడు మనం వచ్చి పార్టిసిపేట్ చేయాలి అనే బీజాన్ని మనం నాటుకొని ఈరోజు మనం ఇళ్ళకు వెళ్తున్నాము. మరియు ఇక్కడ ఈ ఆశ్రమంలో సనాతన మార్గం ఏదైతే ఉందో సేవ, కర్మయోగం వల్ల సేవ ఎలా చేయాలి అనేది మనకు అర్థమవుతోంది. భక్తి యోగం, భక్తి మార్గంలో ఎలా ముందుకు వెళ్ళాలి అనేది మనకు చూపిస్తున్నారు. జ్ఞానంలో కూడా సత్సంగాలు జరుగుతూ మనము జ్ఞాన మార్గంలో ఎలా పోవాలని 3 కర్మయోగం, భక్తి యోగం, జ్ఞానయోగం మూడిటిని సమన్వయం చేస్తూ కూడా మనల్ని పైకి తీసుకెళ్తున్నారు. మనం చూస్తున్నాం, రోజు పొద్దున లేవగానే వేదమంత్ర పఠనంతో మొదలైంది. అక్కడ ఆ తన్మయత్వం, వాళ్ళు చేసే భజనలు కానీ ఎంత తన్మయత్వం వస్తుంది అంటే అలానే పరమాత్మ స్థితిలో ఉండిపోతా ఉంది. అంత ఆనందాన్ని వాళ్ళు మనకు కలిగిస్తున్నారు. అన్ని రకాల మనకు జీవుడు రకరకాల స్థాయిలో ఉంటున్నాడు కదా, ఎవరికి ఎలాంటి ఇది కావాలో అనే భజన ద్వారా, నిన్న దునిలో చేసిన భజనల ద్వారా, మరియు ఈ జ్ఞాన మార్గం సత్సంగం చేశారు కదా, ఆ వాటితో అంతా మనం ఎంతో తెలుసుకోగలుగుతున్నాము. ఇంతటి భాగ్యం ప్రసాదించిన రామకృష్ణ ఆశ్రమం వారికి, స్వామీజీకి నా శతకోటి వందనాలు తెలుపుతున్నాను. మరియు ఈ జపం యొక్క అందరికీ తెలిసిందే, నాకు తెలిసిన 4 మాటలు చెప్పాలనుకుంటున్నాను. ఈ జపంలో జాకారము మన జన్మ వినాశానికి, మరి పాకారం పాప వినాశనానికి ఎంతో ముఖ్యమని చెప్తారు. మన జీవనం పావనం కావాలి అంటే ఈ జపం చాలా ముఖ్యమని మనందరికీ అర్థమవుతోంది. అందరూ చేయగలిగింది జపం అనేది ప్రతి ఒక్కరూ, ఎటువంటి వారు అయినా చేయగలరు. ఏమీ తెలియని వాళ్ళు కూడా, సత్సంగం లేని వాళ్ళు కూడా, ఏ జ్ఞానం లేని వాళ్ళు కూడా, చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు, మనకు ఆరోగ్యం బాగలేకపోయినా, వృద్ధులైనా, ఎవరికైనా సులభంగా చేసుకోగలిగింది జపం అండి. ఈ జపం వల్ల మనకు ఈ మనస్సు యొక్క వేగాన్ని తగ్గించుకోవచ్చు. ఈ మనస్సు ఎలాంటిదంటే
వాయువే అత్యంత వేగమైనది ఈ సృష్టిలో అంటారు. కాకుంటే ఆ వాయువు కంటే వేగవంతమైనది మనది మనస్సు. ఈ మనస్సును మనం కంట్రోల్ చేయాలి అంటే జపం చాలా ముఖ్యంగా ఉపయోగపడుతుంది. ఎన్ని రకాల ఏ నామం చేస్తున్నామో అనేది ముఖ్యం కాదు, జపం చేయడం అనేది ముఖ్యం. ఈ ఈ జపం వల్ల ఆ మనస్సు యొక్క వేగాన్ని తగ్గించుకొని, ఆలోచనలు తగ్గించుకొని మనము మన ఉన్నత స్థాయికి, మన ప్రజ్ఞాస్థితిని ఉన్నత స్థితికి తీసుకోవడానికి దోహదపడుతుంది సులభమైన మార్గంలో. వేరే మార్గంలో ఏ మార్గంలో అయినా మనకు ఎంతో ఖర్చుతో కూడి ఉంటుంది. ఇంకా ధ్యానము జ్ఞానము అంటే అది ఎంతో మనకు తెలియాలి. ఈ జపంలో మాత్రం జపం చేయడము అనేది మనకు తెలిస్తే నామం చేయడం, నిరంతరంగా ఒక దేవుని నామాన్ని ఉచ్చరించడం ద్వారా మనం ఎంతో ఆనందాన్ని, మనస్సు యొక్క వేగాన్ని మనం తగ్గించుకోవచ్చు. అలాగే అందరూ దీన్ని ఉపయోగించుకొని మన జీవితంలో ఈ జపయజ్ఞం యొక్క ఇంపార్టెన్స్ తెలుసుకొని, కృష్ణుడు కూడా ఏమంటారంటే అన్ని యజ్ఞాల కంటే కూడా జపయజ్ఞం చాలా గొప్పదని. ఎన్నో ఉన్నాయి, అంతటా కూడా ఉన్నాడు పరమాత్మ. కాకపోతే ఈ జపయజ్ఞంలో ఆయన వైభవం, ఆయన విభూతి అన్నీ కూడా జపయజ్ఞంలో ఉన్నారని చెప్పి వాళ్ళు చెప్తారు. జపయజ్ఞం అన్నిటికంటే శ్రేష్టమైనది. మనస్సును నిగ్రహించడానికి అన్నిటికీ కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. జపం అంటే అనేక ఆలోచనల నుండి ఒక్క ఆలోచనకి రావడం, మరి ఒక్క ఆలోచన కూడా లేకుండా లేని స్థితిని జపమంటారు. దీన్ని మనము తెలుసుకోవడమే ఆ ఒక్క సమాధి స్థితి అంటారు. ఆ సమాధి స్థితిని పొందడమే ఈ జపం యొక్క ముఖ్య ఉద్దేశము. సో అందరూ ఇంకా మిగిలిన వారు కూడా మాట్లాడాలని నేను అనుకుంటున్నాను. ఇంకా మనం అందరం 10 గంటల్లో ఇళ్లకు వెళ్ళిపోయే సమయం ఆసన్నమైంది. చాలా బాగా నచ్చుతుంది. కాకపోతే ఈ జ్ఞాపకాన్ని మనం పెట్టుకుంటూ మళ్ళీ ఇంకోసారి వచ్చి దాన్ని అనుభవిస్తాము. ఇవన్నీ ఇంకా ఆనందాన్ని. ఇంతటితో నేను వాగ్దాన్ని ముగిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈ జపయజ్ఞం